తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీని కోరారు. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు అధికారులు సమావేశమయ్యారు. తాగునీటి సమస్యలు రాకుండా 2 రాష్ట్రాలకు సమాన వాటాలో నీటి పంపిణీకి అధికారులు అంగీకరించారు. కృష్ణా బేసిన్లో 13 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మే నెలలో తాగునీటి అవసరాలపై మరోసారి త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. అందరి డ్రింకింగ్ అవసరాలు, తాగునీటి అవసరాలు, ఎందుకంటే చాలా డ్రాట్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయి. మన ఆంధ్రాలో అయితేనా చాలా చోట్ల పలు జనావాసాలకు నీరును కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది వెహికల్స్ పెట్టి. అటువంటి పరిస్థితిలో ఉన్న నీటిని చాలా క్రమ పద్ధతిలో జ్యుడిషియస్గా వాడుకోవడానికి ఎంతవరకు ఎవరు వాడుకోవాలనే విషయమై కూలంకషంగా చర్చించడం జరిగింది. 5.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్పీ ఆర్ఎంసీ ద్వారా వాడుకోవడానికి కోసమని డెసిషన్ తీసుకోవడం జరిగింది. మిగిలిన నీటిని తెలంగాణ వారి హైదరాబాద్ పట్టణ అవసరాలకైతేనేమి ఇతర రూరల్ ఏరియాస్లో వారికి వాడుకోవడానికి అనుమతించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఉన్న పొజిషన్ ప్రకారము మేలో మరొకసారి కూర్చొని అప్పటి యొక్క పరిస్థితులు, తాజా పరిస్థితులు అంచనా వేసి అప్పుడు ఉన్న మిగిలిన వాటర్ కూడా ఎవరెవరికి ఎలా వాడుకోవచ్చునో కూడా నిర్ణయం చేసుకోవడానికి కానీ నిర్ణయం చేయడం జరిగింది.